12 ఏళ్ల దోస్తి సడన్గా ఇలా మారిపోయింది అంటే నేను సిబిఐ గురించి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డితో సిబిఐ అసలు చూసి చూడనట్లు 12 ఏళ్ల పాటు విడిచిపెట్టింది. కానీ ఈ మధ్య ఒక మొత్తం చాలా సిబిఐ వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చింది. ఫస్ట్ మార్పు ఏంటంటే మనం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ పెట్టింది. ఇప్పుడేమో ఆయన విదేశాలకు వెళ్తున్నాను అంటే దాన్ని కూడా అడ్డుకుంటుంది. ఈ మార్పు వెనుక మర్మం ఏమో ఉందనుకుంటున్నారు? అంటే బీజేపీలో కూడా మొత్తం యూటర్న్ వచ్చిందనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డికి శశికళకు ఏమన్నా పోలిక ఉందా? అంటే మనం గత కొంతకాలంగా చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టి స్టార్ట్ అయ్యి సుమారు 8 సంవత్సరాలు అయిందండి. దగ్గర దగ్గర 12 సంవత్సరాలే. ఆ రోజు నుంచి ఆయన కోర్టుకు అటెండ్ అవుతున్నాడు, వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నాడు. తర్వాత ఈ డిశ్చార్జ్ పిటిషన్లని వాళ్ళ అనుచరులతో అందరితో వేయిస్తున్నాడు. అసలు ఇంతవరకు ఛార్జ్ షీట్ అనేది ఫైల్ కాకుండా సక్సెస్ఫుల్గా 12 సంవత్సరాల నుంచి నడుపురాగలిగాడు. పైగా 2019లో అధికారంలోకి వచ్చి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్గా నేను రావాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది, కాబట్టి నేను రాలేనని చెప్పేసి కొన్ని వేల సార్లు వాయిదాలు తీసుకొని కోర్టుకు అటెండ్ కాకుండా ఉండడం జరిగింది. అప్పటి వరకు సిబిఐ అనేటువంటిది ఆయన ఎన్నిసార్లు అడిగినా వాయిదాలు అన్నిసార్లు ఇవ్వటం, ఎక్కడ అభ్యంతర పెట్టడం అనేది మనం ఇక్కడ చూడలేదు. అవును. అదే కాకుండా ఒక సందర్భంలో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేస్తూ సాక్షుల్ని బెదిరిస్తూ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా జనాన్ని ఇచ్చేస్తున్నాడు, భయభ్రాంతులు చేస్తున్నాడు. కాబట్టి ఈయన బెయిల్ మీరు రద్దు చేయాలని చెప్పేసి కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా కోర్టు సిబిఐని మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు మాత్రం చెప్పలేదు. అవును. చెప్పకుండా మీరే డెసిషన్ తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామన్నారు. అంటే ఏంటి దాని ఉద్దేశం? 12 సంవత్సరాలుగా కేసులు జరుగుతున్నప్పటికీ కూడా మీకు ఆ సీరియస్నెస్ అతనిలో లేదు, మీలో లేదు. అవును. దీనంతటికీ కారణం ఏంటంటే అందరూ వీళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయి. ఓకే. వాళ్ళ ఆశీర్వాదం అనేటువంటిది ఈయనకి పుష్కలంగా ఉంది కాబట్టి, సో ఈయన ఏదడిగితే అది వ్యవస్థలు కూడా ఢిల్లీ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చుకుంటూ, ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడిగితే న్యాయ వ్యవస్థ మాకేం సంబంధం అంటారు, కానీ న్యాయ వ్యవస్థ కూడా ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలుసు. అంటే ఇప్పుడు బీజేపీ యూటర్న్ చేసుకుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మీకు శశికళ ఉదంతం ఒకటి తీసుకోండి. తమిళనాడులో ఆవిడ చీఫ్ మినిస్టర్ అవుతారు, ఆవిడ మీద ఉన్న కేసుల్లో వాదనలు అయిపోయి 1 సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల నుంచి ఆ రిజర్వ్ జడ్జిమెంట్ అనేటువంటిది రిజర్వ్లో ఉంది. అవును. ఎప్పుడైతే ఆవిడ చీఫ్ మినిస్టర్గా వెళ్ళబోతుంది, ప్రమాణ స్వీకారం చేయబోతుంది, ఎన్నుకోబోతున్నారు అనగానే ఢిల్లీలో ఉన్న పెద్దలు 1 వారం రోజులు ఆగండి, జడ్జిమెంట్ వస్తుందని చెప్పారు. వాళ్ళకెలా తెలిసిన జడ్జిమెంట్ వస్తుందని? అన్నట్టుగానే 4 రోజుల్లో జడ్జిమెంట్ రావటం, ఆవిడ నేరస్తురాలని నిరూపించడం, ఆవిడ తీసుకెళ్లి జైలుకి వేయటం, ఆవిడ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయింది. కాబట్టి లింక్ ఉందా శశికళకి ఖచ్చితంగా? అంటే వాళ్ళ దీంట్లో కరుణ కటాక్ష వీక్షణాల్లో మీరు ఉన్నంత వరకు మీకేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కావాల్సినప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తే అది రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ తక్కువ ఉన్నప్పటికీ మద్దతు ఇవ్వమన్న ప్రతి బిల్లుకి అడిగినా అడగకపోయినా ఈయన మద్దతు ఇస్తూ వచ్చాడు. అవును. సరే, వాళ్ళు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి సరే మనం చెప్పినట్టు వింటున్నాడు కదా, ఈయన అడిగినప్పుడల్లా అప్పులు ఇవ్వటం, తర్వాత అవుట్ ఆఫ్ ద వే కూడా కొన్ని పనులు జరగటం మనం చూసాం. అవును. ఎప్పుడైతే ఇక్కడ ప్రజల్లో అభిప్రాయం మారుతోంది, తెలుగుదేశం జనసేన కూటమి వైపు ప్రజలు వస్తున్నారు, ఈ ప్రభుత్వానికి గడ్డుకాలం ఎదుర్కొంటోంది, ప్రభుత్వం మారే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బీజేపీకి వచ్చినాయో వాళ్ళు వాళ్ళ స్టాండ్ మార్చుకున్నారు. ఎందుకంటే ఈసారి 400 పైన సీట్లతో ఎన్డీఏ గెలవాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అవును. గెలవాలి అంటే కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకెళ్ళటం అనేటువంటిది వాళ్ళకి అనివార్యం. సో ఆ ప్రాసెస్లో పాతమిత్రుడైనటువంటి తెలుగుదేశాన్ని కొంచెం బెట్టు చేసి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమోనని ఆచితూచి ఆలోచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే లాభం లేదని అనుకున్నాక వచ్చి కూటమిలో చేరారు. ఓకే. చేరిన దగ్గర నుంచి స్క్రూస్ టైట్ చేయటం మొదలైంది. ఓకే. మీరు గమనించే ఉంటారు, 12 సంవత్సరాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి సిబిఐ మొన్న ఒక అఫిడవిట్ వేసింది కోర్టులో. అవును. ఏమని? ఇంతవరకు మమ్మల్ని ముందుకెళ్ళనివ్వకుండా వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేసి అవి వేసి జడ్జిలు అయితే 5-6 జడ్జిలు మారిపోయారు, కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు, కాబట్టి దీన్ని మీరు స్పీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ 20 రోజుల క్రితం వాళ్ళు వేసినటువంటి అఫిడవిట్. ఇన్నాళ్ళు ఎందుకు వేయలేదు? అవును. మీకు తెలీదా?
కొన్ని వేల వాళ్ళు వాయిదాలు అడిగిన ప్రతిసారి మీరు ఒప్పుకున్నారు కదా. అవును. ఒప్పుకున్నప్పుడు ఏమైంది? సో అక్కడ ఫస్ట్ జనానికి అర్థమైంది ఏంటంటే, ఓహో బీజేపీ స్వరం మారుతోంది అనేటువంటి ఇది అక్కడ ఫీలర్ వచ్చింది. ఆ తర్వాత మొన్న అమిత్ షా గారు, తర్వాత మోడీ గారు వచ్చి మాట్లాడిన సభల్లో, మోడీ గారి మొట్టమొదటి సభలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరే వెత్తలేదు, చిలకలూరుపేట సభలో. వీళ్ళు ఇంకేమన్నా డబుల్ గేమ్ ఆడుతున్నారా అనేటువంటి అనుమానం కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కూడా వచ్చింది. కానీ నిన్న మొన్న ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి సభల్లో అటు అమిత్ షా గారు కానివ్వండి, ఇటు మోడీ గారు కానివ్వండి, నిర్ద్వందంగా ఇది అవినీతి ప్రభుత్వం, ఇక్కడ అభివృద్ధి లేదు అని రకరకాల విమర్శలు చేయడం జరిగింది. అవును. దానికి అనుగుణంగానే ఇవాళ నేను ఫారిన్ టూర్ వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేమి ఆయన కొత్త ఏం కాదు. అవును. ప్రతి సంవత్సరం వెళ్తానన్న ఫ్యామిలీతో కొన్నాళ్ళు వెళ్ళి లండన్లో ఉన్న వాళ్ళ పిల్లల్ని చూసుకొని స్విట్జర్లాండ్ అటు ఇటు తిరిగి రావడం, జెరూసలేం వెళ్ళి దైవ దర్శనం లాగా వాళ్ళు తీర్థయాత్రలాగా వెళ్ళటం, దాంట్లో కొత్త ఏం లేదు. అవును. కానీ ఎప్పుడూ అభ్యంతర పెట్టినటువంటి సిబిఐ ఈసారి చాలా గట్టిగా అభ్యంతర పెట్టడం అంటే ఏంటంటే వాళ్ళ వైఖరిలో వచ్చినటువంటి మార్పును అక్కడ తెలియజేస్తోంది. పైగా ప్రతిపక్షాలు కొంత మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతున్నానని తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇక జంప్ అయిపోతున్నాడు, వెళితే ఇక వెనక్కి రాడు. విజయ్ మాల్యా లాగాను మిగతా వాళ్ళు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళందరూ కొంతమంది దేశం దాటిపోయిన తర్వాత ఇప్పటివరకు మనం వాళ్ళని వెనక్కి తీసుకురాలేదు కదా. అవును. అలాగే వాళ్ళ లిస్టులో కూడా ఈయన వెళ్ళిపోతాడు. ఇంకొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ఎక్కడో ఒక దీవి కొనుక్కున్నాడు ఐలాండ్, అక్కడేదో ఇది చేసుకుంటున్నాడు, అక్కడికి వెళ్ళిపోతాడని చాలామంది ఈ రకరకాల ఊహాగానాల మధ్యలో నిజంగా కనుక వెళ్ళి ఆయన ఏదన్నా ఇలాంటివి జరిగితే అప్పుడు సిబిఐ మీద జనాలు ఇచ్చేస్తారు కాబట్టి ముందు జాగ్రత్తగాను ఏమో కానీ ఈసారి చాలా గట్టిగా వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది మనం ఆసక్తిగా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు వెళ్తా ఉన్న ప్రతిసారి సిబిఐ అభ్యంతరం చెప్పలేదు కాబట్టి వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈసారి సిబిఐ ఇంత గట్టిగా అడ్డం పడుతున్నప్పుడు వీళ్ళు పర్మిషన్ ఇస్తారా, లేకపోతే వాళ్ళ వాదన్నే అంగీకరించి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, కేసులు తేరే వరకు అంటారా అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దానికనే ఏం చేశారు, 15వ తారీఖు నేను వెళ్తానని ఆయన అర్జీ పెట్టుకుంటే 14వ తారీఖు మేము జడ్జిమెంట్ ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు 13వ తేదీ పోలింగ్ సరళిని చూసి వాళ్ళు ఇస్తారనుకోవచ్చా? అంటే కోర్టుకు అదేం ఉండదనుకోండి, పోలింగ్ సరళిని చూసినా వాళ్ళకి ఏమో తెలుస్తుంది. కానీ 15కి వెళ్దాం అనుకున్నావు కాబట్టి దానికి ఒక రోజు ముందు మేము ఇస్తాము, దాన్ని బట్టి చూసుకుంది కానీ అని చెప్పడం జరిగింది. అయితే దానాదీన మనందరం కనుక కాస్త మొదటి నుంచి జరిగిన దాన్ని ఫాలో అయితే ఏంటంటే, మీరు రోజులన్నీ ఒకలాగా ఉండవు. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు జరిగిందే మీకు పరిస్థితి తారుమారైతే తాడే పామై కరుస్తుంది అంటారు చూసారా. ఇప్పుడు పరిణామాలు అట్లా జరగబోతున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక రేపు ఎలక్షన్స్ కనుక ఓడిపోతే రాబోయేటువంటి భవిష్యత్తు ముఖచిత్రం అనేటువంటిది చాలా భయానకంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడులాగా సీఎం పదవిని అడ్డు పెట్టుకొని నేను శుక్రవారం రాలేను అని చెప్పేసి తప్పించుకోవడానికి అవకాశం లేదు. అవును. ప్రతి శుక్రవారం కనుక ఈయన అటెండ్ అవ్వటం మొదలు పెడితే కేసులు వేగవంతం అవుతాయి. వేగవంతం అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. రాజకీయ నాయకులు 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులన్నింటినీ సంవత్సరం రోజుల లోపల తేల్చమని చెప్పి వాళ్ళు ఒక పక్కన ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి ఒక సంవత్సరాల్లో తేలిపోయే అవకాశం ఉంది. తేలిపోయే అవకాశం ఇప్పుడున్న 30 చిల్లర కేసుల్లో ఏ ఒక్క కేసులో అయినా సరే 4 సంవత్సరాలకు మించినటువంటి శిక్ష కనుక ఆయనకి పడితే పొలిటికల్ లైఫ్ ఇప్పుడు శశికళ గారు ఎలా అయితే ఆవిడ పొలిటికల్ లైఫ్ అయిందో అలాగే పొలిటికల్ లైఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. దానికి మొదటి మెట్టుగా రేపు విదేశీ యానానికి ఆయనకి అనుమతిస్తుందా లేదా కోర్టు అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి విషయం. ఒకసారి దాంట్లో కనుక వచ్చింది అంటే ఏంటంటే సరే ఇంకొంత కన్సిడరేషన్ ఉంది అనేటువంటిది మనం అనుకోవచ్చు. కానీ సిబిఐ వాదనకు వ్యతిరేకంగా సిబిఐ వద్దన్నా పర్వాలేదు నువ్వు వెళ్ళిరా అని చెప్పేస్తే కోర్టు అంటుందని నేనైతే అనుకోవట్లేదు. కొన్నాళ్ళు ఆగండి చూద్దాం, కొన్నాళ్ళ తర్వాత చూద్దాం అనేటువంటి భావన, ముందు కేసుకి అటెండ్ అవ్వండి మీరు, తర్వాత చూద్దాం అనేటువంటిదే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది.